హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మనం కడప దగ్గర 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టంపల్లి ఫారెస్ట్ అండి. దీని పేరు వచ్చేసి నగరవనం అండి. ఇది నగరవనం అంటారు. ఈ పార్క్ అయితే మేము చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాము. ఫైనల్గా అయితే ఇవాళ అయితే కుదిరింది. ఇవాళ చూద్దామని చెప్పేసి అనుకుని ఇక్కడికి వచ్చాం ఫ్యామిలీ తోటి. ఇక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలు చొప్పున తీసుకున్నారు, అలాగే పెద్దవాళ్ళకి అయితే 20 రూపాయలు చొప్పున తీసుకున్నారండి. మనం ఇప్పుడు లోన్కి అయితే ఎంట్రీ అవుతున్నాం. మనం ఈ పార్క్ అనేది అయితే చాలా బాగుంటుందన్నమాట. చాలామంది చెప్పారు, మేము చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావాలని చెప్పేసి వీడియోస్ తీసుకోవాలి, ఒక వ్లాగ్గా చేయాలని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చామండి. ఇక్కడైతే మనకి ఎంట్రీ అయితే ఇలా ఉందండి. మనకి ఎంట్రన్స్లో మనకి వెల్కమ్ స్టాట్యూ ఒకటి అవుతుంది. అలాగే రూట్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. రైట్ సైడ్ అయితే ఐ లవ్ కడప ఫారెస్ట్ అనేది స్పాట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఫోటో షూట్కి కానీ వెడ్డింగ్ షూట్కి కానీ అలాగే స్పాట్ అయితే బాగుందన్నమాట. అలాగే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే. పిల్లలకైతే మాత్రం ఈ పార్క్ అనేది చాలా చాలా బాగా నచ్చుతుందండి ఇక్కడైతే. ఎందుకంటే ఇక్కడ లొకేషన్ అనేది, ఆ వ్యూ అనేది చాలా చాలా బాగుంది. మేమైతే ఇక్కడికి ఒక 2 years అయింది ఇక్కడికి వచ్చి. మేము కూడా రావాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకున్నాం, కానీ కుదరలేదు. ఫైనల్గా అయితే ఇవాళ అయితే కుదిరింది. అలాగే ఈ వీడియో లెంత్ అనేది అయితే మీకు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ వీడియో అనేది అయితే చాలా బాగుంటుందండి. చివరి వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మంచి మంచి చెట్లు అనేది చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి నేను వీడియో అంతా కొంచెం కవర్ చేస్తాను. ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టి అక్కడక్కడ కొంచెం ఎక్కడైతే మాట్లాడాలో అక్కడైతే మాత్రం మాట్లాడతాను నేను. లెఫ్ట్ సైడ్ ఉన్న రూట్ అయితే ఎంచుకున్నాము. మా పిల్లలు అయితే ముందు వెళ్తూ ఉన్నారు. అటు సైడే ఈ లెఫ్ట్ సైడ్లో ఒక స్నేక్ బొమ్మ ఒకటి ఉందండి. అది సిమెంట్తో చేసినట్టున్నారు. అది చాలా రియలిస్టిక్గా అయితే ఉంది. పిల్లలు చూసిన చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా బాగుందని. దూరం నుంచి చూడడానికి అయితే నిజంగానే చాలా రియల్ ఫీల్ అనిపిస్తుంది అనమాట. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఇది. చూసారు కదా ఇది ఎలా ఉందో. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇదైతే నిజంగా బాగుంది కదా, రియల్గానే అనిపిస్తుంది ఇదైతే. ఇది చూసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాము. అసలు ఇది ఏంటంటే చాలా దూరం ఉంది, ఒక 500 meters వరకు ఉంటుందేమో ఈ రూట్ అయితే. చాలా ఫ్రంట్కి వెళ్దాం కదా, అసలు ఏముంటుందని చెప్పేసి మేము చాలా ముందుకైతే వెళ్ళాము. అది ఈ రూట్ అనేది కొంచెం వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది కనుక ఒకవేళ స్పీడ్గా చూడాలనుకుంటే మీరు స్పీడ్గా చూడొచ్చు, లేదా ఒకవేళ స్లోగా చూడాలనుకుంటే కనుక ఇటు సైడ్ ఏంటంటే చెట్లు ఉన్నాయన్నమాట. చిన్న చిన్న చెట్లు మాత్రం ఉన్నాయి. మేమేంటంటే ఇంకా ఫ్రంట్లో అయితే ఏముంటాయని చెప్పేసి మేమైతే చివరి వరకు వెళ్ళాము. ఒకవేళ బోర్ కొడుతుంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు స్పీడ్లో పెట్టుకుని చూడొచ్చు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మేము వేరే రూట్కి అయితే వెళ్ళాము అనమాట. అందుకని మీకు ముందుగా చెప్తున్నాను, మీకు ఇబ్బంది లేకుండా. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి ఖచ్చితంగా. ఇక్కడైతే ఉసిరివనం అని ఉందండి. ఇక్కడైతే చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి, ఉసిరి మొక్కలు ఉంటాయి కదా, అవి పెద్దగా అయితే ఏం లేవు, అన్నీ చిన్న చిన్నవిగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగున్నాయండి ఇక్కడ ప్లేస్ అనేది. అలాగే ఇక్కడ చిన్న హోటల్ కూడా ఉంది ఇక్కడ. మేమేంటంటే కొంచెం మధ్యాహ్నం టైం రావడం వల్ల మా పిల్లలు కొంచెం బాగా టైర్డ్ అయిపోయారు. యాక్చువల్లీ మార్నింగ్ రావాలి ఇటువంటి ప్లేస్లోకి,
కానీ మాకు ఇబ్బంది అయ్యి రాలేకపోయాము. మేమైతే 11:30కి అలా వచ్చామండి ఇక్కడికి ఉదయము. ఒకవేళ దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే కనుక ఇక్కడైతే హోటల్ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా అలా కొంచెంసేపు ఇక్కడైతే కొంచెం మా పిల్లలు కొంచెం కూర్చున్న తర్వాత ఇంకా కొంచెం ఫ్రంట్లోకి అయితే వెళ్ళాము. చెప్పాను కదండి, ఈ లాంగ్కి అయితే అసలు చివరి వరకు వెళ్ళాలనేసి అనుకున్నాము. అసలు ఏముంటుందని మాకైతే ఎదరు వరకు వెళ్ళాము, కానీ మాకైతే ఏమీ కనిపించలేదు మాకు అసలు. కానీ ఫ్రంట్కి వెళ్ళే కొలది రైట్ సైడ్ అనేది రూట్స్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ఇటు సైడ్ ఈ రూట్లో అంతా కూడా మాకు అన్ని చిన్న చిన్న మొక్కలే కనిపించినాయి. పెద్దగా అయితే ఈ రూట్లో అయితే మాకైతే ఏం లేదు. చివరి మాత్రం ఇంకా ఏదో స్విమ్మింగ్ పూల్లో ఏదో చేస్తూ ఉన్నారు. అలా ఇక్కడ రోజ్ గార్డెన్ అని ఉంది, కానీ అక్కడైతే ఏం మొక్కలైతే ఏం లేవు. అదే అర్థం కాలేదు. రోజ్ గార్డెన్ అని ఉంది, అక్కడ రోజెస్ మాత్రం ఏమి లేవు. మా పిల్లలైతే అలా పరిగెడుతూనే ఉన్నారు, ఎదురు ఎక్కడ ఏమున్నాయి అనేసి. మళ్ళీ ఇక్కడ ఒక రూట్ ఉందండి. మనకి ముందు ఒక ఫ్రంట్లో ఒక రూట్ తగిలింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక రూట్ ఉందన్నమాట. అలాగే ఇంకా మేము ఇటు సైడ్ వెళ్ళకుండా మేము మళ్ళీ స్ట్రైట్కి వెళ్దాం అనేసి, ఎందుకంటే ఇది చివరి వరకు ఉంది. అసలు చివరి వరకు ఏముంటుందని మేము ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్తూనే ఉన్నాము మేమైతే. ఇక్కడ ఏదో చెప్పాను కదా, కడుతూ ఉన్నారు. ఇంకా ఇదైతే ఫారెస్ట్ అయితే చాలా పాతదనే చెప్పారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే. ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు అయితే చాలా బాగుంటుందని చెప్పారు. చాలా రోజుల నుంచి ఇప్పటి నుంచి ఉందంట ఇది, కానీ ఇంకా ఇప్పుడు ఏదో ఇంకా చేస్తూ ఉన్నారనమాట, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు దీన్ని. సరే, నేనేంటంటే ప్రతి పాయింట్ కవర్ చేయాలని చెప్పేసి నేను చివరి వరకు అయితే వచ్చాను. ఇక్కడైతే ఇది చిన్న చెరువులాగా ఉందన్నమాట, ఇది స్విమ్మింగ్ పూల్లా ఉంది. మరి దేనికోసం అనేది తెలీదు. ఇప్పుడే కట్టినట్టున్నారు, ఇదంతా కూడా పూర్తిగా అయితే రెడీ అవ్వలేదు. ఇంక సరే అనుకొని ఇక్కడ ఏం లేదు కదా అని చెప్పేసి మేమైతే ఇంకా రిటర్న్కి వచ్చేసాం అనమాట. మళ్ళీ మేమైతే వెనక్కి వచ్చేసాం. మళ్ళీ అంటే మేము ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే సరే ఇటు సైడ్ ఏముంటాయి అని చెప్పేసి మా పిల్లలైతే దారి పొడుగునా కూడా చాలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఈ ప్లేస్ అయితే.
అలాగే కడపలోనే ఇంకా వన్ ఆఫ్ ది ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయని చెప్పారండి. పాలకొండలో అయితే ఒకటి ఉందంట. అలాగే మేము వచ్చే దారిలో కూడా ఒక పార్క్ ఏదో ఇంకొకటి ఉంది, శిల్పారామ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ టైం అది కూడా మేము వీడియో తీస్తామండి. అది కూడా ఇక్కడైతే మనకి ఎక్కువ విలేజెస్లో కనిపిస్తాయండి ఈ చెట్లు అయితే. బ్రహ్మజీముడి మొక్కలు అంటారు. నాకైతే పేర్లు అయితే అంత ఐడియా లేదండి, నేను కూడా చిన్నప్పుడు చూశాను. కానీ ఇక్కడ ఈ ట్రీస్ అయితే ఉన్నాయి, కానీ వాటి పేర్లు రాశారు, కానీ అది బోర్డు అయితే పాత పడిపోయింది. వాటి పేర్లు ఏంటనేది అక్కడ మొత్తం చెరిగిపోయినాయి అన్నమాట. ఎక్కువ మనకి ఈ పల్లెటూరులో బాగా కనిపిస్తాయండి ఇవి మనకి. నేను కూడా చిన్నప్పుడు చూశాను చాలా చోట్ల మా ఊర్లో. కానీ పేర్లు గుర్తులేదు నాకు వీటివి. మా పిల్లలు అయితే ఇంకా అలా ఆడుతూనే ఉన్నారు. ఇంకా వచ్చినప్పటి నుంచి అంత ఎండలో కూడా వాళ్ళకి అసలు ఇంకా రెస్ట్ లేదనమాట, ఆడుతూనే ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉంటున్నారని చెప్పేసి ఇంకా అక్కడ పాములు ఉన్నాయని చెప్పేసి బెదిరించి ఇంక నేనే ఎదరకు పంపించాను. మళ్ళీ ఇంకా వస్తూ ఉన్నారు. కథ ఎదరికి వచ్చిన తర్వాత మా పెద్ద పాపకి ఏదో ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఏదో దొరికింది అన్నట్టుగా ఫీల్ అయింది. ఇంకా తను ఇంకా ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు, పరిగెడుతూనే ఉంది. అలా చూసారు కదా తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. ఫైనల్గా అయితే కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇది స్పాట్ అయితే బాగుందండి. ట్రైన్స్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ రోలర్ ఒకటి ఉంది, అలాగే చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి. ఇదైతే ఇంకా ఇక్కడ ప్లేస్ అయితే ఇంకా కొంచెం కడుతున్నట్టున్నారు, ఇంకా పూర్తిగా అయితే రెడీ అయినట్టుగా లేదు. లేదంటే మేము రాంగ్ టైంలో వచ్చాము అని చెప్పేసి ఫస్ట్ అయితే మాకు అర్థం కాలేదు. ఇక్కడ పెద్ద ఆయన ఒకరు ఉన్నారు కదా, ఈయనైతే మాతో ఏం చెప్పారంటే ఇది ఇంకా కొత్తగా కడుతున్నారండి, కాంట్రాక్ట్గా అయితే తీసుకున్నాము, మేమే తీసుకున్నాము, ఇంకా బాగా చేస్తూ ఉన్నాము, ఫస్ట్లో ఇలా ఏముండేది కాదు అని చెప్పేసి అన్నారనమాట. అయితే పిల్లలు అయితే ఇక్కడ చాలాసేపు ఆడుకున్నారండి. నేను ఏంటంటే ఆ వీడియో అనేది నేను స్కిప్ చేశాను. అది ఇక్కడ ప్లే టైం ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఈ పిల్లలు ఆడుకున్న వీడియో అంతా కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. అది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది లాస్ట్లో కూడా చూద్దరు. కానీ పిల్లలు దీన్ని కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ వాటర్ రోలర్ అనేది చాలాసేపు ఆడుకున్నారు. అలాగే పిల్లలు ఎవరైనా సరే మనం పిల్లలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్యామిలీతోటి ఆ టైం అనేది బాగా స్పెండ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ వీకెండ్ అలా వస్తే చాలా బాగుంటుంది. మా వాళ్ళు అయితే ఫస్ట్ భయపడ్డారు, తర్వాత అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఇది చూసారు కదా, ఇదంతా ఇంకా కడుతూ ఉన్నారు. చుట్టుపక్కల అయితే చిన్న చిన్న కొండలు అయితే ఉన్నాయి. పిల్లలైతే ఆడుకున్నారు కదా, ఆడుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మేము ఇటువైపుకి వచ్చామండి. ఇటువైపు కూడా చిన్న ప్లేస్ అనేది ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఫ్రంట్లో కొంచెం ఓపెన్ జిమ్ ఉంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కూడా స్పాట్ అయితే బాగుంది. ఇక్కడ కూడా కానీ ఈ ప్లేస్కి ఏంటంటే మార్నింగ్ టైం కానీ అలాగే ఈవినింగ్ టైం కానీ వస్తే చాలా బాగుంటుంది. మేమైతే 11:30కి అలా వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 12 అలా అయిపోయింది. చుట్టుపక్కల ప్లేస్ అనేది అయితే చాలా బాగుందండి. ఒక స్వచ్ఛమైన గాలి అనేది పీల్చుకోవచ్చు ఇక్కడికి వస్తే కనుక.
అలాగే మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలాసేపు ఆడుకున్నారు ఇక్కడ. అక్కడక్కడ ఈ యానిమల్స్ అనేవి మనకి ఎక్కువ అయితే ఇక్కడ కనిపిస్తాయండి. ఇవి కూడా చాలా బాగా డిజైన్ చేశారనమాట. అలా ఎక్కువ టైము మా పిల్లలు ఇక్కడ కూడా బాగా టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత అయితే పిల్లలు ఆడుకున్న తర్వాత మేము మళ్ళీ ఫ్రంట్లోకి అయితే వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ కూడా మీకు స్పాట్ అనేది అయితే చాలా బాగుందండి. చిన్న చిన్న చెట్లతో చాలా అందంగా ఉంది ఈ రూట్ అనేది.
ఇక్కడైతే కొన్ని పికాక్స్ అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే అవి పెద్దగా ఏం లేవు, చిన్న చిన్నవి అనుకుంటాండి, చిన్నపిల్లలే ఉన్నాయి, పెద్దవి అయితే ఏం లేవు. కానీ అయితే వీటికి మనుషులు కొంచెం బాగా అలవాటు అనుకుంటా. అక్కడ మా పిల్లలు వెళ్ళినా కూడా పెద్ద భయపడలేదు, ఇవి చాలా ధైర్యంగా ఉన్నాయి. పొడుస్తాయేమో అనుకొని కొంచెం కంగారు పడ్డామేమో. వీటిని కూడా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే బాగా. మేమైతే ఇది అయిపోయిన తర్వాత కొంచెం అయితే ఫ్రంట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ దాంట్లోనే, కాకపోతే ఇక్కడ మాకు చిన్న కోతి పిల్ల కనిపించింది ఫ్రెండ్స్. మాకు చాలా చాలా చిన్న పిల్ల అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, చాలా చిన్న పిల్ల అనమాట. పాపం తప్పిపోయిందో లేదా ఇక్కడ పెంచుతున్నారనేది మాకైతే అర్థం కాలేదు, చిన్నగా ఉంది. అదైతే ఇది మేము అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా మేము ఫ్రంట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మేమైతే మళ్ళీ మేమైతే అక్కడ ఫస్ట్లో ఎంటర్ అయిన స్పాట్కి మళ్ళీ వచ్చాం ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ చిన్న కోతి పిల్ల తగ్గిపోయింది కదా, దానికి సంబంధించి ఇక్కడ 2 కోతులు ఉన్నాయన్నమాట. వాటిని వెతుక్కుంటూ ఇవి ఉన్నాయి, కానీ చాలా అగ్రెసివ్గా ఉన్నాయి ఇవి. మా పిల్లలు అయితే, మా చిన్న పాప అయితే దాని దగ్గరికి వెళ్తానంటుంది, ఏమందేమో అనుకొని. ఇవి చాలా కోపంగా ఉన్నాయి ఇవి. ఫ్రెండ్స్ మా సైడ్ కోతులు అయితే ఈ తోకలు అనేవి చిన్నగా ఉంటాయి. ఈ కడప తిరుపతి సైడ్ ఇటు సైడ్ అంతా కూడా ఇక్కడ కోతులకి తోకలు అనేవి చాలా పొడవుగా ఉంటాయి. ఎందుకు అది అర్థం కాదు, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. మా సైడ్ అయితే చిన్నగా ఉంటాయి అవి. లాస్ట్లో ఇక్కడైతే ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కొంచెంసేపు అయితే రిలాక్స్ అయ్యాం మేము. మళ్ళీ ఆ తర్వాత మేము ఇంకా అక్కడి నుంచి వేరే రూట్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఈ వనమూలికలకు సంబంధించి అనుకుంటా, ఏదో ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లు ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసాను ఫ్రెండ్స్ నేనైతే. కాకపోతే ఈ కొన్ని వాటికి పేర్లు అనేది చెరిగిపోయినాయి. పిప్పరేవతి అని ఉంది చెట్టు పేరు ఏంటో. అలాగే ఇక్కడ అన్నిట్లో కూడా ఒక్కొక్క చెట్టుకి పేర్లు అయితే రాసి పెట్టారు, కానీ అవన్నీ బోర్డులు అనేది అన్నీ సరిగా లెటర్స్ అనేది సరిగా కనిపించడం లేదనమాట. కానీ ఒక్కొక్క చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా రకాల జాతులు అనేవి ఇక్కడ నాటినట్టున్నారు. అలాగే మేము ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక ఆఫీస్ అనుకుంటా ఇది. ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించిన ఫారెస్ట్కి సంబంధించినవి ఇందులో పెట్టడం, పెయింటింగ్స్ అని ఇవన్నీ పెట్టడం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే ఎవరు లేరు.
మా పిల్లలైతే లోనికి వచ్చేసారు. కొంచెం భయం అయితే వేసింది, ఎందుకంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయపడ్డాము. ఇంకా వెనక్కి పిలిచేస్తే ఇంకా వెనక్కి వచ్చేసారు వాళ్ళైతే. అలాగే ఇక్కడికి అయిపోయిన తర్వాత మేము ఒక ఫ్రంట్లో ఇక్కడ గుర్రాలను అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ గుర్రాలకి ట్రైనింగ్ ఇస్తారనుకుంటా. ఇది ఒక లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి మంచి జాతి గుర్రాలు అయితే ఉన్నాయి, ఇక్కడ పెంచుతూ ఉన్నారు. మేమైతే అక్కడికి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. పిల్లలైతే ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేశారు, చాలాసేపు ఆడుకున్నారు. అయితే ప్లేయింగ్ అంతా కూడా నేను లాస్ట్లో పెట్టాను అన్నమాట వీడియో. అంటే మీకు ఈ ఫారెస్ట్ ఫీలింగ్ అనేది పోకుండా ఉండడం కోసం ఓన్లీ ఫారెస్ట్ వరకే నేను వీడియో అనేది మీకు ఫ్రంట్లో పెట్టాను. ఈ గుర్రాలకు సంబంధించింది కూడా మీకు లాస్ట్లో అయితే వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇక్కడ కొంచెంసేపు అయితే ఆడుకున్నారు. ఈ కావాలంటే ఈ గుర్రాలతోటి ఫారెస్ట్ అంతా కూడా తిప్పుతామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఫైనల్గా మేమైతే వెనక్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మేమైతే మళ్ళీ సేమ్ అదే రూట్లో. మళ్ళీ మనం ఫస్ట్ ఏ ప్లేస్కి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికి వచ్చామన్నమాట. ఫైనల్గా ఏంటంటే మొత్తం స్పాట్ అంతా ఎలా ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా కూడా ఇదైతే మొత్తం ఇంకా కడుతూ ఉన్నారు. చాలా సంవత్సరాలు అవుతుందని అన్నారు మా వాళ్ళు అయితే. కానీ ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే కడుతూ ఉన్నారనమాట. ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. చాలా చాలా అయితే డీసెంట్గా ఉంది. మార్నింగ్ టైం కానీ అలాగే ఈవినింగ్ టైం కానీ వస్తే పిల్లలతో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఫైనల్గా అయితే ఇక్కడ ఏంటంటే లాస్ట్ వరకు వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తం అంతా తిరుగుకుంటూ అయితే మధ్యలో నేను ఏంటంటే ఈ పిల్లలు ఆడిన వీడియోస్ ఏంటంటే నేను లాస్ట్లో పెట్టేశాను. నేను విడివిడిగా పెట్టాను నేను, ఎందుకంటే మీకు ఆ ప్లేయింగ్ టైం ఉండడం వల్ల ఏంటంటే ఈ ఫారెస్ట్ ఫీలింగ్ అనేది పోతుంది అనేసి నేను అవన్నీ ఎడిట్ చేసి మళ్ళీ లాస్ట్లో పెట్టాను అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి. మేమైతే లాస్ట్లో ఇక్కడ సెల్ఫీలు అయితే తీసుకున్నాము. మా వాళ్ళు అయితే కొంచెంసేపు ఆడుకున్న తర్వాత మేమైతే మళ్ళీ ఇంకా రిటర్న్కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ ఏదో ఒక రూట్ ఉంది, మరి ఎటు సైడ్కి వెళ్తే తెలియదు. ఇటు సైడ్ అయితే కనుక కడప అయితే వెళ్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అనేది ఎలా ఉంది, నచ్చిందా? ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇది ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో. ఆ వీడియో అయితే బాగా వచ్చిందని అనుకుంటున్నాం, మీకు నచ్చిందని అనుకుంటున్నాం మేమైతే. అలాగే పిల్లలకు సంబంధించి వాటర్ రోలరు, అలాగే హార్స్ రైడింగు, అలాగే లాస్ట్లో పెట్టాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఒకవేళ మీ ఫ్యామిలీతో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు రావాలనుకుంటే కనుక
వచ్చి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతోటైతే. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి నేను ఇంకా పాలకొండలు అనే ఒక ప్రాంతం ఏదో ఉందంట, అక్కడ కూడా నేను వెళ్ళాలి. అక్కడ కూడా ఒక వీడియో తీస్తాను ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే శిల్పారామ అని ఉంది ఇక్కడ దగ్గరలోనే, అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. వీలైనప్పుడు మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే చిన్నపిల్లలు మా పిల్లలకు సంబంధించి వీడియో చూడాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.